రాష్ట్ర పరిస్థితి చూస్తే బాధగా ఉందన్నారు మాజీ సీఎం చంద్రబాబు. కాలువల్లో పూడిక తీయని పంటలన్నీ మునిగిపోయాయన్నారు. వైసీపీ పాలనలో పరిశ్రమలన్నీ పారిపోయాయని విమర్శించారు మాజీ సీఎం. ప్రజాపాలన కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తామన్నారు మంత్రి పొంగులేటి. ప్రతి గ్రామంలో 2 అధికార బృందాలు పర్యటిస్తాయన్నారు. 28వ తేదీ కంటే ముందే అప్లికేషన్లను అందరికీ చేరవేస్తామన్నారు. సింగరేణి ఏరియాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపించకుండా కార్మికులు చెంపదెబ్బ కొట్టారన్నారు ఎమ్మెల్యే వివేక్. సింగరేణి ఎన్నికల్లోనూ అలాంటి తీర్పే రాబోతుందన్నారు. ఐఎన్టీయూసీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు అండగా నిలుస్తారన్నారు వివేక్. త్వరలో మొదలవనున్న ప్రజాపాలనపై సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో డ్రగ్స్ అన్న మాట వినిపించొద్దని, ఉక్కుపాదం మోపాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ అగ్ర రాష్ట్రంగా ఎదిగిందన్నారు కేటీఆర్. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే హిమాలయ పర్వతం అంతా ఎత్తులో ఉందన్నారు. గత ప్రభుత్వ ఘనతల్ని వివరిస్తూ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు కేటీఆర్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనను పోల్చుతూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ అప్పు 3.17 లక్షల కోట్లేనని చెప్పారు కేటీఆర్. విద్యుత్ రంగంలో 6 లక్షల కోట్ల సంపద సృష్టించామన్నారు. 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం 1.14 లక్షలని, 2023లో తలసరి ఆదాయం 3.17 లక్షలకు చేరిందని అన్నారు. 2013లో పేదరికం 21% ఉండగా 23లో 5%కి తగ్గిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ శ్వేతపత్రంలో అప్పులను చూపించిందన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అప్పులతో పాటు ఆస్తులను వివరించేందుకే శ్వేతపత్రమన్నారు. ప్రభుత్వం ఓ టాన్ అకౌంట్ బడ్జెట్ కి వెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రశాంత్ కిషోర్ బుర్రలో గుజ్జంతా 2014లోనే పీల్చేశామన్నారు కొడాలి నాని. చంద్రబాబు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అన్నారు. ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు కలయికతో భూమి బద్దలవుతుందా అంటూ ప్రశ్నించారు. గతంలో పీకేను బూతులు తిట్టిన బాబు ఇవాళ ఎందుకు కలిశారు అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీతో బీజేపీకి సంబంధం లేదన్నారు ఎంపీ జీవీఎల్. రాజకీయాల్లో కొత్త పార్టీలు రావడం సహజమన్నారు. వర్కింగ్ క్యాపిటల్లోనే భాగంగా జిందాల్ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు పెడుతుందన్నారు. అయితే ప్రైవేటీకరణకు సంబంధం లేదన్నారు జీవీఎల్. ఆర్జీవీని అడ్డం పెట్టుకుని విషం చెమ్మినంత మాత్రాన పవన్ కళ్యాణ్కి ఏమీ కాదన్నారు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్. ఆడవాళ్లను అవమానించే సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మతో వైసీపీ నేతలు అంటకాగుతున్నారని విమర్శించారు. సింహాద్రిపురంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ చేయెత్తడంతో స్పందించిన సీఎం జగన్ తన కాన్వాయ్ని ఆపారు. తమ పసిపాపకు తలపై కణతి ఉందని, ఆపరేషన్ కి డబ్బులు లేవని సీఎంకి విన్నవించింది ఆ తల్లి. ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడికక్కడే కలెక్టర్ని ఆదేశించారు జగన్. సీఎం జగన్ కడప జిల్లా పర్యటన కొనసాగుతోంది. సింహాద్రిపురం హెలీప్యాడ్లో దిగిన సీఎం కలెక్టర్ కడప ఎంపీ నేతలు ఘన స్వాగతం పలికారు. హెలీప్యాడ్ దగ్గర మండల స్థాయి నాయకులతో కొద్దిసేపు మాట్లాడారు సీఎం. పులివెందుల మండలంపై స్పెషల్ సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. మండలాభివృద్ధిపై ఆరా తీశారు. అభివృద్ధి పనులు, పెండింగ్ వర్క్స్ పై సమీక్షించారు. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు స్థానిక నేతలు, అధికారులు సమీక్షకి హాజరయ్యారు. ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు పృథ్వీరాజ్. వచ్చే ఎన్నికల్లో 135 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందన్నారు. వచ్చే 100 రోజుల తర్వాత రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందుతుందన్నారు పృథ్వీ. విజయవాడ ఎంపీ సీటుతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు ఆ సంఘం అధ్యక్షుడు మారేష్. జగన్ ప్రభుత్వంలో బీసీలే ఎక్కువ లబ్ధి పొందారన్న మారేష్ బీసీల గడ్డ మైలవరం అన్నారు. బీసీలకు అన్ని పార్టీలు గుర్తింపునివ్వాలని కోరారు. చదువు కుందామా అనే దానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. సీఎం జగన్ కాలానుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తున్నారన్నారు. అందరికీ విద్య అందేలా చూస్తున్నారన్నారు ఎంపీ. అల్లూరు జిల్లా కొత్తపల్లి జలపాతానికి భారీగా తరలి వచ్చారు పర్యాటకులు. జలపాతం అందాలను ఆస్వాదిస్తున్నారు. వరుసగా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. జలపాతం నీళ్లకు తడిసి ముద్దవుతున్నారు. చెల్లా కుటుంబంలో వివాదంపై స్పందించారు శ్రీలక్ష్మి. నిన్నటి గొడవకు ఆడపడుచులు, వారి పిల్లలే కారణమన్నారు. నాపై దాడి చేసి గొంతు నిలిమి చంపే ప్రయత్నం చేశారన్నారు. బావ విఘ్నేశ్వరరెడ్డి ఉండడంతో బతికి బయటపడ్డానని చెప్పారు చల్లా రామకృష్ణారెడ్డి కోడలు శ్రీలక్ష్మి. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జికి శుభాకాంక్షలు చెబుతున్నారు నేతలు. దీపాదాస్ మున్షి నియామకాన్ని స్వాగతిస్తున్నట్టుగా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన గత ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రేకి ధన్యవాదాలు తెలిపారు ఆయన. లిఫ్ట్లో ఇరుక్కుపోయారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత.
బోయిన్పల్లిలో ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లారు ఎమ్మెల్యే ఎక్కిన లిఫ్ట్ ఓవర్లోడ్ కావడంతో గ్రౌండ్ ఫ్లోర్ కిందకు వెళ్లిపోయింది. చివరికి లిఫ్ట్ డోర్లు పగలగొట్టారు సిబ్బంది. వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో అనాథలకి బియ్యాన్ని అందజేశారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. గుప్పెడు బియ్యం అనే కార్యక్రమం ద్వారా సేకరించిన బియ్యాన్ని పేదలకు అందజేస్తున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ వైఖరి వివాదాస్పదంగా మారింది. అటెండర్ కి తన బూట్లు అప్పచెప్పారు కలెక్టర్ భవేష్ మిశ్రా. చర్చిలో క్రిస్మస్ వేడుకలకు హాజరైన కలెక్టర్ లోపలికి వెళ్లే ముందు అటెండర్ చేతికి బూట్లను అందించారు. ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. హన్మకొండ జిల్లా ఐల్కతుర్కి దగ్గర రన్నింగ్ లోనే బస్సు టైర్లు ఊడిపోయాయి. నడి రోడ్డుపై ఆగిపోయింది బస్సు. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా కడపలో 2K రన్ నిర్వహించారు విద్యార్థులు. వైసీపీ విద్యార్థి యువజన విభాగం నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మున్సిపల్ మైదానం నుంచి ప్రారంభమైనటువంటి 2K రన్ కోటిరెడ్డి సర్కిల్ వరకు సాగింది. విజయవాడలో వైసీపీ యువజన విభాగం భారీ ర్యాలీ నిర్వహించింది. ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్లు ర్యాలీకి హాజరయ్యారు. మహీంద్రా వాహనాలు తక్కువ ధరకే ఇస్తామంటూ మోసం చేస్తున్న 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు హైదరాబాద్ CCS పోలీసులు. బాధితులు రత్నం ఫిర్యాదుతో నిందితుల ఆట కట్టించారు పోలీసులు. రాజమండ్రికి చెందిన నవీన్, మధు, దుర్గాప్రసాద్ ని అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఉప్పర్పల్లి ICBM స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్ కాన్వొకేషన్ కి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థి దశలో అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు సజ్జనార్. ఖమ్మం నగరంలో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. తన తల్లి పనిచేస్తున్న రెడీమేడ్ బట్టల షాప్కు వచ్చిన సాయి కృష్ణ షాప్ మేనేజర్ వెంకటరెడ్డిపై దాడి చేశాడు. మేనేజర్ కి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. హైదరాబాద్ లో వివిధ మార్గాల్లో నడిచే MMTS రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆపరేషనల్ కారణాలతో మొత్తం 29 సర్వీసుల్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులు దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. మేడారం జాతర పనులు స్పీడప్ చేశారు జిల్లా అధికారులు. మేడారానికి వచ్చే భక్తులకు 33 ప్రాంతాల్లో పార్కింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. బస్సుల పార్కింగ్, డ్రాపింగ్, పికపింగ్ పాయింట్స్ ని గుర్తించారు అధికారులు. శ్రీశైలం ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ పెరిగింది. సాక్షి గణపతి ఆలయం నుంచి ముఖద్వారం వరకు వాహనాలు స్తంభించిపోయాయి. కార్లు, బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఒంగోలులో గంజాయి అమ్ముతూ 2 విద్యార్థులు పట్టుబడ్డారు. ఓ లాడ్జ్ లో మకాం వేసిన 4 విద్యార్థులు గంజాయిని పొట్లాలుగా చేసి విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో అధికారులు వారిని అరెస్ట్ చేసి 1,50,000 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో IIT కాన్పూర్ ప్రొఫెసర్ వేదికపైనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. AICC సంస్థాగత మార్పులపై భిన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యూపీ ఇన్ఛార్జ్ నుంచి తప్పించిన ప్రియాంకకు ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా ఆమె సేవలు ఉపయోగించుకోవడం కోసమే ఈ నిర్ణయం అంటున్నాయి పార్టీ శ్రేణులు. రెజ్లింగ్ ఫెడరేషన్ కొత్త కార్యవర్గాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర క్రీడా శాఖ. కొత్త కార్యవర్గ నిర్ణయాన్ని కూడా రద్దు చేసింది. ఇటీవలే WFI అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. భక్తుల తాకిడితో శబరిమల కిటకిటలాడుతుంది. అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగిపోతుంది. స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులతో రద్దీ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచే గాక వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు భక్తులు. మత మార్పిడి చేసుకున్న వారికి రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జార్ఖండ్ రాజధాని రాంచీలో గిరిజనులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కులదేవతను దూరం పెట్టిన వారు రిజర్వేషన్లకు కూడా దూరం కావాల్సిందే అంటూ నినాదాలు చేశారు. అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠకు శంఖం పూరించేందుకు పుణేకు చెందిన కేశవ్ శంకనాథ్ బృందానికి ఆహ్వానం అందింది. ఈ బృందానికి చెందిన 111 మందిని అయోధ్య మందిర కమిటీ ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి రావాలని కోరింది. సనాతన ధర్మం శాశ్వతమని, అది గతంలో ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులోనూ ఉంటుందని RSS అధిపతి మోహన్ భగవత్ అన్నారు. భారతీయ సంస్కృతిలో ఉన్న అన్ని సంప్రదాయాలు మనిషిని శుద్ధి చేసేవేనని అన్నారు మోహన్ భగవత్. చండీగఢ్లో క్రిస్టియన్లు శోభయాత్ర నిర్వహించారు. అక్కడి చర్చిలోని పాస్టర్లు ఈ యాత్రలో పాల్గొన్నారు. సమాజంలో శాంతి, సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ట్రాక్టర్లు, ఆటోలు, ఒంటెలతో ఈ ర్యాలీ జరిగింది.